ఇక మరో హాట్ సీట్ విషయానికొస్తే ఈసారి మెజార్టీ ఎంత కొడతారు అధ్యక్ష? మీ ఆధ్వర్యంలో ఆమదాల వలస ఏమంటోంది చెప్పండి అధ్యక్ష. నియోజకవర్గంలో మీ శత్రువర్గం మళ్ళీ పుంజుకుందా లేక మళ్ళీ మీదే విక్టరీనా? దయచేసి విన్నవించండి అధ్యక్ష. మీ ప్రత్యర్థి కూన రవికుమార్ చేస్తున్న విమర్శలకు కౌంటర్లేంటి అధ్యక్ష? కూటమి ఎఫెక్ట్ మీ మీద పడుతుందా లేదా తెలుసుకోవచ్చా అధ్యక్ష? అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సొంత సెగ్మెంట్ అయిన ఆమదాల వలసలో ఓటర్ తాజా మనోభావాలపై రాష్ట్రమంతటా ఇలా అంతులేని ఆసక్తులే. సిక్కోలు జిల్లా ఆముదాల వలస స్పీకర్ తమ్మినేని సొంత అడ్డా. నాలుగోసారి మామ అల్లుళ్ల మధ్య బిగ్ ఫైట్, సవాళ్లు ప్రతి సవాళ్లతో రక్తి కట్టిన రాజకీయం. తమ్మినేని 8వ సారి విక్టరీ కొడతారా? మెజారిటీ 20,000కు తగ్గితే తప్పుకుంటారా? ఎస్, ఆముదాల వలసలో గెలుపోవటములు కాదు, మెజారిటీ విషయంలోనే అసలైన తగాదా మొదలైంది. మెజారిటీ 20,000కు తగ్గితే అసెంబ్లీలో అడుగే పెట్టనంటున్న తమ్మినేని సవాల్ను సీరియస్ గానే టేకప్ చేశారు ప్రత్యర్థి కూన రవికుమార్ గౌడ్. గత సంవత్సరం మనం 14,000 ఓట్ల మెజారిటీతో గెలిచాం. ఈసారి 20,000 ఓట్లకు తక్కువ రాదని చెప్పి ఖచ్చితంగా ఘంటాపదంగా నేను చెప్తున్నాను. ఎవరైనా బెట్ట కాస్తే ఖాయమండి. స్పీకర్ తమ్మినేని సొంత నియోజకవర్గం కావడం, ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి రావడం, పైగా స్పీకర్ సెంటిమెంట్, ఇక మామాళ్ళులే నేరుగా పోటీ పడ్డం, ఇలా అనేక కారణాలతో హాట్ సీట్ గా మారింది ఆముదాల వలస. తమ్మినేని సీతారాంకి కూన రవికుమార్ స్వయాన మేనల్లుడు. దగ్గరి బంధువులైన వీళ్ళిద్దరి మధ్య 15 ఏళ్లుగా రాజకీయ రచ్చ యమారంజుగా నడుస్తోంది. 2009లో ప్రజారాజ్యం తరపున తమ్మినేని, టీడీపీ తరపున కూన రవికుమార్ పోటీలో ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డేపల్లి సత్యవతి గెలిచారు. 2014లో కాంగ్రెస్ కనుమరుగైంది. వైసీపీ అభ్యర్థిగా నిలబడ్డ మామ తమ్మినేనిపై విక్టరీ కొట్టారు కూన రవి. 2019లో అల్లుడిపై గెలిచి అసెంబ్లీ స్పీకర్ గా సెటిల్ అయి పొలిటికల్ ప్రతీకారం తీర్చుకున్నారు తమ్మినేని. ఇప్పుడు మళ్ళీ నువ్వా నేనా అంటూ బరిలో నిలబడ్డారు మామ అల్లుళ్ళిద్దరు. మాటల తూటాలతో, సవాళ్లు ప్రతి సవాళ్లతో హీటెక్కిస్తున్నారు ఇతర నేతలు కూడా. తమ్మినేని సీతారాం పెద్ద అవినీతి పరుడని, అంగన్వాడీ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల్ని అమ్ముకున్నారని కూన రవి ఆరోపిస్తుంటే అల్లుడి బండారం విప్పడానికి ఏమాత్రం వెనుకడ్డం లేదు మామ తమ్మినేని. మేము సిద్ధంగానే ఉన్నాం. అర్థమైందే, ఫలానా దగ్గర ఇది చేసామని చెప్పమనండి, చెప్పంటే మేము రెడీగా ఉన్నాం. వీడి వేళ నేను ఈ అంగన్వాడీల్లో ఉద్యోగాలకి డబ్బులు తీసుకున్నానని, అలాగే మన షిఫ్ట్ ఆపరేటర్స్లో మేము ఏదో డబ్బులు తీసుకున్నామని ఇవన్నీ చెప్తున్నారు. వాటన్నిటిని రుజువులు తీసుకొని వచ్చి మా ముందు పెట్టి సిద్ధంగా రమ్మనమనండి. వీఆర్ రెడీ టు టాక్. ఈ 5 సంవత్సరాలు తమ్మినేని సీతారాం గాడుదలు కాశాడా? ఏం పీకావు నువ్వు? ఏవి ఎక్కడ చూపించు, నిరూపించాలి కదా. నువ్వు చెప్పావు ఇదే మాటలు 2019 ఎన్నికల్లో చెప్పావు. ప్రజలు నమ్మారో లేదో నాకు తెలియదు. ఏం నిరూపించలేదు నువ్వు. గాడుదలు కాసావా నువ్వు? సంఖనాకేవా నువ్వు ఎక్కడైనా? ఏం చేసావు నువ్వు? స్టేట్మెంట్లు ఇవ్వడంలోనే కాదు, ప్రచారంలో కూడా పోటీ పడుతున్నారు మామాళ్ళిద్దరు. తన 20,000 మెజార్టీయే లక్ష్యంగా దూసుకుపోతున్నారు తమ్మినేని సీతారాం. కానీ మామగారు ఆవేశపడకండి, ఆరోగ్యం జాగ్రత్త అంటూ సెటైర్లు వేస్తున్నారు అల్లుడు కూన రవి. ఈ తగ్గేదే లేదన్నటువంటి మాకు తెలిసినయ్యా. అవేంటంటే ఊరికే మేకపోతే డాంబికాలు ఇవి. దేనికి తగ్గేదే లేదు, ఎందుకోసం తగ్గేదే లేదు, ఎవరి కోసం తగ్గేది లేదు. తగ్గేదేలే అంటే మేము తగ్గిపోతామనే సమస్య లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, 20,000 ఓట్లకు తక్కువ మెజార్టీతో గెలిస్తే నేను మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయను. బహుశా ఆయన అచ్చు తప్పు మీరేం వెంటమైన పొరపాటు ఉండాలి, లేకపోతే ఆయనకి మతిమరుపైన వచ్చి ఉండాలి. 20,000 మీరు తిరగేసుకొని చెప్పాలి. ఆముదాల వలస నియోజకవర్గంలో సంక్షేమ పథకాల రూపంలో 2,000 కోట్లు అందజేశామని తమ్మినేని లెక్కలు చెప్తుంటే మరైతే అభివృద్ధి మాట ఏంటి అంటూ నిలదీస్తున్నారు టీడీపీ అభ్యర్థి కూన రవి. శ్రీకాకుళం టు ఆముదాల వలస ప్రధాన రహదారి విస్తరణ పనులు అసంపూర్తిగా ఆగిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈరోజు శ్రీకాకుళం ఆముదాల వలస రోడ్డు 10 కిలోమీటర్లు ఉన్నది. ఆ రోడ్డు ఆ రోజు నేను 37 కోట్ల రూపాయలు మంజూరు చేసి 100 అడుగుల రోడ్డును వెయ్యాలని శ్రీకాకుళం ఆముదాల వలసకి మధ్యన సెంటర్ డివైడింగ్ పెట్టి మొత్తం అసలు ట్రాఫిక్ను నియంత్రణ చేయడం కోసం, ప్రమాదాల నివారణ కోసం ఆనాడు నేను చర్యలు చేపడితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
25% పూర్తి కాలేదని చెప్పి ఆ పనులు రద్దు చేశారు. తమ్మినేని సీతారాం అవినీతికి, కాంట్రాక్టర్ దగ్గర నుంచి కమిషన్లు దండుకోవడం కోసమే ఆయన చేసినటువంటి అవినీతికి ఆ కాంట్రాక్టర్ పనులు చేయలేక చేతులు ఎత్తేసి వెళ్ళిపోతే ఆయన అవినీతికి 32 కుటుంబాలు బలయ్యాయి. అయితే శ్రీకాకుళం టు ఆముదాల వలస ప్రధాన రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయని, ఈ రోడ్డు పూర్తి చేసిన తర్వాతే నియోజకవర్గంలో ఓట్లు అడుగుతానని చెప్తున్నారు తమ్మినేని. వెన్నెల వలసలో వెటర్నరీ పాలిటెక్నిక్, తొగరంలో అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ డిగ్రీ కళాశాల, పెద్దపేటలో హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్, ఇవన్నీ చేసింది వైసీపీ ప్రభుత్వమే కదా అనేది ఆయన చెప్తున్న లాజిక్. ఇక గడప గడపకు మన ప్రభుత్వం పేరిట తమ్మినేని నిత్యం ప్రజల్లో ఉండడం వైసీపీకి లాభించే అంశం. మామ అల్లుల్లో పోటీతో పాటు ఆముదాల వలసలో మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి సువారి గాంధీ. కుటుంబ పాలన వద్దు, సువారి గాంధీ ముద్దు అంటూ స్వతంత్రంగా బరిలోకి దిగారు వైసీపీ రెబల్ నేత సువారి గాంధీ. తమ్మినేని, కోన రవి ఇద్దరు కూడా తోడుదొంగలంటూ కంబైన్డ్ గా అటాక్ షురూ చేశారు. మొత్తానికి మామ అల్లుళ్ళ మధ్య పోరు ఆముదాల వలస రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చేసింది. మరి మామ స్పీడ్ కు అల్లుడు ఎలా బ్రేకులేస్తాడు, అల్లుడి దూకుడిని మామ ఎలా ఫేస్ చేస్తారో అనేది ఓ అంశమైతే, ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న సెంటిమెంట్ ఇంకో అంశం. అందుకే హాట్ సీట్ల కేటగిరీలోకి చేరిపోయింది ఆముదాల వలస.